మునిపే నువ్వు అది బాగా ఎరుగున్నాడు ఆయన. సరే, కీర్తన 4:2 చదవండి. కీర్తనలు 4:2 రెండో భాగంగా కీర్తనలు 4:2 చూస్తున్నాం. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము 3 లైన్లు ఉన్నాయి ఇక్కడ. ఒక్క వచనంలో 3 లైన్లు ఉన్నాయి. 3 లైన్లలో చూడండి జాగ్రత్తగా. ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు. తెలుసు కదా మన పిల్లలు ఎలాంటి పరిస్థితులు ఉండేది. 106:20 వచనంలో తమ మహిమాస్పదమును, తమ మహిమను ఏంటి మార్చారంట? వాళ్ళు గడ్డి వేసి ఎద్దుకు మార్చారు, నువ్వు ఇంకో రూపంలో మారుస్తావు. నీ ఇష్టం కదా, నీ బుద్ధిని ఆధారం చేసుకుని బ్రతుకుతున్నావు కనుక నీ ఇష్టం, నువ్వు ఎట్లయినా మార్చుకుంటావు. అది వాక్యం చెబుతుంది. నా గౌరవం అవమానంగా ఎంతకాలం. ఒక మనుషుడు ఎంతకాలం పాప అపరాధానికి బానిసైనా కూడా ఇంకా 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 ఆ పాప బానిసత్వం తీరదు, ఇంకా కలిగి ఉంటాడు. వాక్యం వింటున్న నీవు, వాక్యం వింటున్న మనం, దేవుడి మాటలు మనకు వినపడుతున్నాయి. ఒక ప్రత్యేక నిర్ణయం లేకపోతే నీ జీవితంలో ఏమీ లేదు. ఒకప్పుడు ఎట్టున్నాను, ఇప్పుడు కూడా అట్లుంటాను. ఒకప్పుడు ఎట్టున్నావు, పాపానికి అపరాధానికి బానిసమై ఉన్నాను. ఇప్పుడు కూడా నీతికి దాసుడు, నీతిని నెరవేర్చేవాడు ఉన్నాడు. ఒకప్పుడు పాపానికి బానిసమైనప్పుడు నీకు ఆక్షేపం లేదు, నీకు ఎవరు ఇది అది ఇది అన్నవారు లేదు. అసలు నీకు ఎలాంటి సంబంధం లేకుండా బ్రతికింది. ఇప్పుడైతే ఆజ్ఞ వచ్చింది కనుక, ఇప్పుడైతే మారు మనసు పొందినావు కనుక, ఇప్పుడైతే పశ్చాత్తాపడి బాప్తిస్మం తీసుకున్నావు కనుక, ఇప్పుడైతే నిత్యం దేవుని సన్నిధికి వెళ్తున్నావు కనుక, ఇప్పుడైతే ఆయన శరీరం రక్తంలో భాగం పొందుతున్నావు కనుక ఇప్పుడు ఎలా ఉండాలా? నీకు ఆక్షేపం ఉంది. ఇవన్నీ కలిగి ఉన్నావు కనుక నీకు ఆక్షేపం ఉండదు. నిన్ను ఆక్షేపం చేసేవాళ్ళు ఉన్నారు, నిన్ను అడిగే వాళ్ళు ఉన్నారు, నీ స్థితిగతులను లెక్క చూసేవాడు ఉన్నాడు. ఆయన న్యాయాధిపతి. అర్థమైందా? కాబట్టి ఈ విషయంలో ఓ జాగ్రత్తగా నీవు చక్కగా ఉంటే దేవుని యొక్క ఘనమైన నామము అవమానపరచబడదు కదా. రోమా 2:24 ఏముంది? రోమా 2:24లో ఏముంటది? పలకండి, అందరూ పలకండి, పలకండి చక్కగా. ఎలా? నేను సరిలేకపోతే, నేను చేయాల్సింది చేయకపోతే, నేను తెలియలేకపోతే, నేను దేవుని నమ్ముకున్నానని చెప్పినాను కనుక దేవుని నామం నా ద్వారా ఏమైంది? దూషణ పాలే అంటున్నాడు. ఎంతకాలం మీరు నన్ను, నా నామమును దూషణ పాలు చేస్తారు? ఎంతకాలం మీరు నా గౌరవమును అవమానంగా మారుస్తారు? అర్థమైందా? చాలామంది వారి జీవితాలు తెలుసుకోలేదు, కానీ నీ నామం పరిశుద్ధపరచబడేలాగా అంటారు. వాళ్ళ జీవితాలు తెలుసుకోలేదు, వాళ్ళ స్థితి తెలుసుకోలేదు. అందుకే మత్తయి సువార్తలో అంటాడు, ఒక లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వారికి ఏమి? నీ నామం పరిశుద్ధపరచబడేలాగా అంటారు. అంతే. ఎట్ట పరిశుద్ధపరచబడుతుంది? నువ్వు చేసే క్రియలన్నిటి ద్వారా దేవుని నామం అవమానపరచబడతా ఉంటే, నీ నోటి మాటలు కావచ్చు, నీ కంటి దృష్టి కావచ్చు, నీ చేతి పనులు కావచ్చు, నీ కాలు నడకలు కావచ్చు, నీ దినచర్య అంటే తెలిసిన నీ దినచర్య అంతట్లో దేవుని నామము అవమానపరచబడతా ఉంటే, నీ నామం పరిశుద్ధపరచబడిగాక, నీ నామం పరిశుద్ధపరచబడిగాక ఎట్ట పరిశుద్ధపరచబడుతుంది? నీ అనుసరణ ద్వారా, నీ దినచర్య ద్వారా, అందున్నటువంటి ఆ ప్రత్యేకమైన లక్షణాల ద్వారా దేవుని నామం మహిమపరచబడాలి. అది ఎక్కడ? మన పితరుడు యేషయాను చూశాక ఆయన దినచర్య అంతా దేవునికి మహిమకరంగా ఉంది. మన దినచర్య ఉండదా? ఉండదు. ప్రయోజనం ఏంటి మరి?
ఈ మారు మనసు పరిశుద్ధాత్మ పాపక్షమాపణ బాప్తిసం ఎక్కడ పోయిందో ఉందా అది? అది ఎప్పుడో పోయింది యువత నుంచి కదా. పరిశుద్ధాత్మ సౌలు నుంచి ఎప్పుడు పోయిందో సౌలుకి అర్థం కాలేదు, ఎప్పుడైనా పోయిందో తెలియదు. ఈ రోజుల్లో చాలా మంది విశ్వాసులు అభాగ్యకరంగా బ్రతుకుతున్నారు. దేవుని ఆత్మను దేవుని ఏర్పాటును పోగొట్టుకొని అలా బ్రతుకుతున్నారు. బైబిల్ చెప్తుంది దానికి సిద్ధం చాలా మంది, నిజానికి సిద్ధం కాదు. ఓకే, తర్వాత చూసుకున్నాం. ఏం చూద్దాం తర్వాత గుళ్ళే బాధకులే చూసుకుంటాం అంతే, అంతకుమించి ఇంకేం లేదు. రెండో అంటాడు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించరు. మనం ప్రేమించాల్సింది ఎవరిని? దేవుడు, దేవుని మాటలు, దేవుడు చెప్పిన పని. దేవుని ప్రేమించాలా, దేవుని మాటలను ప్రేమించాలా, దేవుడు చెప్పిన పని ప్రేమించాలా. రాస్తారు ఇక్కడ వ్యర్థమైన దాన్ని ఎంతకాలం ప్రేమిస్తారు, ఎంతకాలం, అలానే ఎంతకాలం ప్రేమిస్తారు. నేను ఒకసారి చెప్పాను చూడండి, సిఎస్పురం పక్కన ముల్లపాడు ఉంటారు. ముల్లపాడు చాలా మంది సేవకులు వచ్చారు. అప్పుడు ఆ రోజు అనిల్ కుమార్ వచ్చాడు. రాత్రి పూట ఒక ఆమె వచ్చి సంచి చేపట్టుకుని వచ్చి, సంచి డబ్బులు కాదు, పొగాకు సంచి ఈ బొడ్లో నుంచి లాగి, అన్నా ఇప్పటి నుంచి నేను దేవుడితో బ్రతుకుతాను, ఈ దరిద్రం ఈ వ్యర్థాన్నిగా నేను ఉంటాను అని ఇసిరేసింది మా ముందు. ఇంకా సేవకులు సంతోషంతో ప్రార్థించారు. జయరావు ఏం చేసేవాడు అంటే, జయరావు అంటే మన గాంధీపతి జయరావు కాదు, ఆ ఊళ్ళో పెద్ద జయరావు ఉంటాడు రత్నాకరావు. అందరికి మేము ఆయన ఏర్పాటు చేస్తాడు. మేము అందరి లోపల కొనుక్కున్నాం మందిరం. ఏమేం చెప్తుంది తెలిసిన, రాత్రి వ్యర్థాన్ని పారేసిందిగా, వ్యర్థాన్ని విసిరేసింది అందరం ముందు. దూరంగా బంకుతుంది ఊరి పక్కన, ఆడికి పోయి ఇంత పొగ అక్కడ తీసుకొని ముక్కలు వేసుకుంటూ వస్తుంది, తిప్పుకుంటూ వస్తుంది. ఏంటది? పొగాక. రాత్రి విసిరేసింది అండి. రాత్రి ఏమో వ్యర్థం అన్నది, పొద్దున దాన్ని ప్రేమిస్తూ ఉన్నది. రాత్రి దాన్ని వ్యర్థం అన్నది, పొద్దున్న దాన్ని నేను అక్కడే ఉన్నాను, మేము బయటకు కూడా రాలేదు. ఆమె పోయి పట్టుకుని వస్తూ ఉంది. అది నీ దగ్గరికి వచ్చిందా, నువ్వు దాని దగ్గరికి పోయావా? ఆమె దగ్గరికి అది వచ్చిందా, దాని దగ్గర కాకపోయిందా? చీ అని ఇసిరేసిన ఆమె పొద్దున్న దాన్ని అత్తుకొని ప్రేమిస్తుంది. అర్థం చేసుకోండి. పరిశుద్ధుని పౌలు అంటాడు, అందరికీ భూమి మీద ఏదైతే మహా ఇష్టమో అది నాకు చెప్పండి, అది నాకు. మరి ఏమని దేన్ని ప్రేమిస్తుంది? పొద్దున్నే చీ అని విసిరేస్తుంది కదా. నేను కూడా అలాంటి భాగాల్లో కొన్నిసార్లు ఉంటుంది. ప్రతి దేవుడు నన్ను రక్షించాడు కదా. కాబట్టి ప్రభువుకు ప్రేమ వాళ్ళు ఆయన కృప మనం ఎప్పుడు కూడా కొద్దిగా లెక్క అయిపోవద్దు, కొంచెంగా లెక్క అయిపోవద్దు. రక్షించింది ఆయన కృపే కదా, ఆయన కృప చేత కదా రక్షించింది. ఆ కృపను సంపూర్ణంగా గుర్తించలేకపోతే నీ రక్షణ పరిస్థితి కూడా అలానే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమించరు. ఎంతకాలం అంటే అర్థం చేసుకోండి. మన వయసు ఎంత ఇప్పటిదాకా 50 వయసులో ఇంతకాలం ఆయన మనం ఏం చేస్తున్నాడు? చూస్తూ ఉన్నాడు, చూస్తూనే ఉన్నాడు. రోమా 2:4 ఆయన అనుగ్రహిస్తూనేమో అనుగ్రహాన్ని చూపిస్తున్నాడు. ఆయన దయ మన కొరకు ఉంది, ఆయన సహనం మన కొరకు ఉంది, ఆయన దీర్ఘశాంతం మన కొరకు ఉంది, మనం రక్షించడానికి. అయినా మనం ఏం చేస్తున్నాం? అందుకు గుర్తించలేక, అది తెలుసుకోలేక మనం ఏం చేస్తున్నాం? ఆయన దయను, ఆయన దీర్ఘశాంతమును, ఆయన ప్రేమను మనం ఏం చేస్తున్నాం? సహనమును తృణీకరిస్తున్నాం. తృణీకరించబడి తెలిసిన ఏదైనా మాట చెప్పినప్పుడు ఏమంటారు? అంటారు చూడండి, అది తృణీకరించడం. దేవుడికి ఇచ్చినటువంటి అవకాశాన్ని ఏం చేస్తున్నారు? ఈరోజు నిర్ణయ ప్రకారం చేయాల్సిన ఈరోజు ఎలా ఉండాలా అది తెలియదు, ఏ విధంగా జీవించాలో తెలియదు, ఎక్కడ ఉండాలో తెలియదు. నీకు ఇష్టమైన నాకు ఇష్టమైన పనులు మనం కలిగి ఉంటే దేవుని యొక్క మాటను మనం ఏం చేసిన వాళ్ళము? తృణీకరించు.
కాబట్టి రాస్తున్నాడు, వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తున్నారు ఎంతకాలం. ఇంతకాలం కూడా మనం వ్యర్థమైన దాన్ని ప్రేమించినంతకాలము మన ఆయుష్ ఈ రోజు దాకా, ఇంతకాలం కూడా మనం సరైనటువంటి స్థితిలో లేకపోయినా కూడా ఆయన అవకాశం ఇచ్చున్నాడు. అందుకని నేను కేవలము నీ వంటి వాడని నువ్వు అనుకోవద్దు. సమయం ఇచ్చాను, అర్థమవుతుందా? సమయం ఇచ్చాను, సద్వినియోగపరుచుకో, మార్పు చెందు, నిజాన్ని తెలుసుకో. నీ ఆలోచన ప్రకారం నువ్వు జీవిస్తూ దేవుని దైవ సహనాన్ని ధృవీకరించి ఆయన ప్రేమ గలవాడు అనుకుంటా పోతారు. చాలా మంది అనుకుంటారు ఆయన ప్రేమ గలవాడు. ఆయన ప్రేమ గలవాడు. నువ్వు అన్నా నేను అనకపోయినా అనకపోయినా ఆయన ప్రేమ గలవాడే. మన పరిస్థితి ఏంటి? ఆయనకు నువ్వు ఏమి తగ్గించలేవు, ఆయనకు నువ్వేం పెంచలేవు. ఆయన అంతా సమస్తం ఆయనే. మన వాటి మాటల ద్వారా ఆయన పెంచబడ్డు, తగ్గబడ్డు. అర్థమవుతుందా? ఆయన సమస్తం. యాకోబుతో మాట్లాడు, యాకోబు నీవు నన్ను మహిమపరచడానికి నీవు ఏ విధమైన సుగంధ ద్రవ్యాలు కొన్నావు, నువ్వేం చేసినావంతా రాయే కదా, నేను ఇచ్చినవే కదా అంటాడు. యెషయా గ్రంథంలో ఉంటుందన్నమాట. కాబట్టి ప్రమాణ ప్రేమ వాళ్ళరా ఇక్కడ మనం చూస్తున్నాం. ఒకటేమో దేవుని గౌరవం, అంటే ఆయన ప్రత్యేకతను, ఆయన ప్రభావాన్ని వాళ్ళు ఏం చేశారు మన పితరులు. అట్లే మనము పరిశుద్ధతను తగ్గించి దేవుని ఏర్పాటు పోగొట్టుకొని అజ్ఞానమును ప్రేమిస్తూ అవిధేయతను ప్రేమిస్తూ అజ్ఞానులుగా అవిధేయులుగా కొనసాగుతూ ఏమి ఎరగమన్నట్టున్నట్టుగా పాటించారు. ఏమి ఎరగమన్నట్టు ఉంటారు. సరే జాగ్రత్త. తర్వాత ఏమన్నాడు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికారు. ఏమెక్కాలి మనం? ఏమెక్కాలా? ఎక్కాల్సిందేంటి? తీయండి. కీర్తనలు 105. నాలుగు వచనం చదవండి. 3వ వచనం నుంచి ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురు. యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురు గాక. ఇంకా అందులో ఇంకేమి పొడిగించాల్సిన పని లేదు. ఇంకా దేవుని యొక్క మాట ఉందే. ఎవరిని ఎదుగుతా ఉన్నాం మనం? ఏ ఉదయకాల సమయం ఈ దినం మనం ఏం వెతుకుతున్నాం? ఎవరిని ఎదుగుతున్నాం? ఎలా? యెహోవాను వెతుకువారు ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా, దినచర్య ద్వారా మనం ఆయన ఎతికే వారుగా ఉండాలి. చెప్పండి. 1 వాక్యము, 2 ప్రార్థన, 3 దినచర్య ద్వారా మనం ఆయన ఎతికే వారుగా ఉండాలి. ఈ 3 ఏం చేసాం? పొద్దున్న లేచి ప్రార్థనకు వచ్చాడు. పొద్దున్న లేచి ఇంట్లో పనులు చూసుకొని ప్రార్థనకు వచ్చాడు. దేవుని వాక్యం, ప్రార్థన, దినచర్య దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. అప్పుడే అంటాడు మన పితరుడు 19 లాస్ట్లో, యెహోవా నా ఆశ్రయ, నా విమోచకుడా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం నీ దృష్టికి. ఆయన అంగీకరించినప్పుడు నీవు సంతోషిస్తావు. ఇందులో సందేహం లేదు. ఆయన అంగీకరిస్తే నీ పని, ఆయన అంగీకరిస్తే నీ నడవడికలు, ఆయన అంగీకరిస్తే నీ తీర్మానం, నువ్వు సంతోషం. ఆయన అంగీకరిస్తే నీకు సంతోషం దొరుకుతుంది. ఆయన అంగీకరించకపోతే నీకు సంతోషం లేదు. సంతోషించడానికి అవకాశమే లేదు. ఆలోచించు. తర్వాత ఏమన్నాడు? యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి. యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి. ఆయన బలం ఎక్కడుంది? ఎక్కడుంది ఆయన బలము? కీర్తన 18:1 యెహోవాయే. ఆ వచనం ద్వారానే యెహోవా నా బలం అని పాట రాసింది. యెహోవా ఎక్కడ ఏ టైంలో ఎక్కాల? తేలిక దొరికినప్పుడు ఏదో కాలక్షేపం అంటున్నాడా? ఎప్పుడు ఎక్కాల? ఏ టైంలో ఎక్కాల? 140, 119, 147 ఎప్పుడెప్పుడు ఎత్కాలి? ఎలాగ ఎత్కాలి? ఏ టయాలు ఎత్కాల? అక్కడ ఇచ్చాడు. ఆయన దగ్గరే కొత్త ఉండదు.
ఆయన చెప్పి చేయకుండా లేదు, ఆయన చెప్పి చేస్తాడు. లిస్ట్ అంతా ఇచ్చాడు, మనం చేయాలి. 119, 147. తెల్లవారక మునిపే ఆ. మొదలుపెట్టినది. ఉమ్. ఈ మాట మీద ఆశ పెట్టుకున్నాను. నీవిచ్చిన వాక్యమును ధ్యానించుటకై నా కనులు ఆ. రాత్రి జాములు కాక మునిపే తెలుసుకుంటున్నాను. అది వాక్యము, ప్రార్థన. ఈ రెండు పనులు పెందల కూడా జరగాల్సి ఉంది. మనం లేచేది 7 గంటలకైతే పెందల లేచిన వెంటనే పనులు తీసుకోవాలి. లేయడం పనులు నేర్చుకోవడం, అదే పరిస్థితి. ఈ పని చేయాలి. ఈ పని ఎప్పుడైతే నువ్వు చేస్తావో అది అంగీకరించినప్పుడు అప్పుడు నీకు సంతోషం దొరుకుతుంది, నీ హృదయం సంతోషం దొరుకుతుంది. తర్వాత అన్నాడు, ఆయన సన్నిధిని నిత్యము వెలుపుడి. ఏంటంటే ఆయన సన్నిధిని మనకు ప్రార్థన నిర్ణయాలు ఉంటాయి. ఈ పరిసరలో ఏర్పాటైన దినం నుంచి ప్రార్థన నిర్ణయాలు ఉంటాయి. ప్రార్థన నిర్ణయాలు ఒకరి ఇంటికి వెళ్ళరు, ఇంటికి ఉన్నారు, ఒకరింటికి వెళ్ళరు, కొన్ని భేదాలు కనిపించుకుంటూ ఉంటారు. ప్రార్థన ఆయన సన్నిధి నిత్యం ఇక్కడ. ఆయన సన్నిధి ఎక్కడ ఉంది? 2, 3 ఎక్కడుంటే అక్కడ. ప్రభు దినాన ఇక్కడ ప్రకటించిన తర్వాత ఆ ప్రకటనకు సంఘం అంతా కట్టుబడి ఉంటుంది, లోబడి ఉంటుంది. అంటే వాక్యం ఉంటుంది. వాక్యం అంటే దేవుని మాటకు లోబడి ఉంటారు. కాబట్టి ఎక్కడ కూడా ప్రార్థనలో ఎన్నడూ ఆబ్సెంట్ కాకూడదు. అయినా అంటే అది నీ బుద్ధి, నీ స్వబుద్ధి. వాక్యం చెప్పింది సాయంత్రం 3లో, నీ బుద్ధిని ఆధారం చేసుకోక యెహోవా యందు నమ్మకించి ఆయన అధికారమును ఒప్పుకొనుము. నీ పూర్ణ ప్రవర్తన, నీ పూర్ణ హృదయంతో ఆయన అధికారాన్ని ఒప్పుకొనుము. ఎక్కడ ఒప్పుకుంటున్నాను? ఒకటి చేస్తాం, ఒకటి చేయము కదా. ఆయన అధికారంలో ఒప్పుకొనుము బైబిల్ చెప్తుంది. తర్వాత ఏమన్నాడు? ఆయన సన్నిధిని నిత్యము వెతకండి. ఆయన సన్నిధిని నిత్యం వెతకండి. కాబట్టి ప్రభుత్వం వల్ల మనం వెతుకుతుంది ఏంటి? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతుకుతాం. మత్తయి సువార్త 7:7లో అడుగువానికి, వెతుకువానికి, తలుపు కట్టువానికి అవకాశాలు ఉన్నాయి. అడిగేవాడు పొందుకుంటాడంట, వెతికేవాడికి దొరుకుతూ ఉంది, తట్టేవాడికి తీయబడుతుంది. అది వెతకడంలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. మన బుద్ధి ఆధారం చేసుకోకూడదు. ఆ మెతికిందిగా లూకా సువార్త 15:8 ఆ మెతికింది ఒక ఆమె ఏం చేసింది? ఆమె ఎట్టెతికింది? దీపం వెలిగించి, రాయి చిత్త ప్రకారం అర్థమైందా? దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి దొరికేదా వెతికింది. దొరికింది, ప్రయత్నం చేసింది కాబట్టి దొరికింది. అప్పుడు సంతోషించింది, అప్పుడు సంతోషం దొరికింది.